మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మరి పూనకలు రావడం నిజమేనా? ఎక్కువ శాతం ఎల్లమ్మ, పోచమ్మ అట్లాంటి అమ్మవార్ల గ్రామ దేవతలే వస్తుంటారని వింటూ ఉంటాం కదా. సో మరి అందులో నిజమెంత? వాస్తవిక ధర్మంగా పూనకాలు రావటం అనేటువంటిది వాస్తవమే. ఓకే, ఎంతవరకు వాస్తవము అంటే వాళ్ళు భవిష్యవాణి చెప్తారు, అట్లా ఇట్లా అంటారు. ఎందుకు వస్తాయి ఇది కూడా తెలుసుకోవాలి. ఎన్నడూ పూజ చేయనటువంటి నీకు నీ ఒంటి మీదకి అమ్మవారు ఎలా వస్తారు? నిత్యము నీ ఇంట్లో గొడవలు కోపతాపాలు పడేటువంటి నీకు నీ ఒంటి మీదకి అమ్మవారు ఎలా వస్తారు? నీ గ్రామంలో నీ గ్రామదేవతనే సరిగా పట్టించుకోలేనటువంటి వైరాగ్య వ్యవస్థలో బ్రతుకుతున్నటువంటి గ్రామంలో గ్రామదేవత ఉన్నటువంటి అమ్మవారు ఒంటి మీదకి ఎలా వస్తుంది? ఎన్నడూ ఎప్పుడూ కూడా నీ జీవితకాలంలో నీ ధర్మాన్ని భర్త దగ్గర, బిడ్డల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ మిత్రుల దగ్గర ఎప్పుడూ ఎన్నడూ కూడా సక్రమమైనటువంటి ప్రయాణంలో నువ్వు లేవు కదా. మరి తల్లి నీ ఒంటి మీదకి ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్న కానీ మనం వేసుకుంటే, పితృదేవతల యొక్క శుభానుగ్రహము దేవతా స్వరూపాల్లో మన మీదకి వస్తాయి. ఇవి 1 ఉగ్రభూతాలు, 2 పిచాచాలు, 3 దేవతా స్వరూపాలు. 1 ఉగ్రభూతాలు, 2 3 దేవతా స్వరూపాలు. ఇప్పుడు పిచాచాలు, ఉగ్రభూతాల ప్రయాణం ఎలా ఉంటుందని అంటే, రాక్షసానందం పొందుతున్నటువంటి నీ జీవన శైలిలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే నిన్ను ఆవహించింది పిచాచి. అది చూసి మనం దేవతాన్ని అనుకుని పొర్లు దండాలు చేస్తాం. ఇది పొరపాటు. మరి దేవతా స్వరూపాలు ఎక్కడి నుంచి వస్తాయి? 10 మందికి ఆదర్శనీయంగా బ్రతకగలిగేటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం అయి ఉండాలి. 10 మందికి అన్నం పెట్టేటువంటి చెయ్యి అయి ఉండాలి. అడిగింది ఏది నా దగ్గర లేదు అనేటువంటి పదం నీ దగ్గర ఉండకూడదు. దైవ సంకల్పంలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టగలగాలి, వస్త్రం లేనటువంటి వాడికి వస్త్రధారణ ఇవ్వగలగాలి, ఆపదలో ఉన్నటువంటి వాడికి చేయూతనివ్వగలగాలి. నేనున్నానటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు చూపించగలిగేటువంటి తత్వం ఏ మాతృమూర్తికైతే ఉన్నదో వారిని దేవతాస్వరూపాలని అంటారు. చూడగానే 2 చేతులు పైకెత్తి జోడించి నమస్కారం చెయ్యాలనిపిస్తుందమ్మా తల్లిని చూస్తే అని అంటాను, చూసారా? వారు దేవతా స్వరూపాలు. వారికి కలిగే అనుభూతి ఎలా ఉంటుందో తెలుసునా? మరి మీరు వింటానంటే చెబుతాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు గమనించండి. ఏదైనా మీరు ఒక దేవాలయానికి వెళ్ళారా అని అనుకోండి. దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి దేవాలయం ముందు నిలబడి మీరు ఎలా పైకి చూసారనుకోండి, ఏం కనపడతాయి? గాలిగోపురం కనపడుతుంది. ఈ గాలిగోపురం మీద దేవాలయ పరివార దేవతలు, వాహనాలు, సప్తఋషులు, అలాగే దేవతా గణనాల దేవతలు అందరూ కూడా గోపురం మీద ఉంటారు. వారు అక్కడే ఎందుకుంటారు? లోపల ఉండొచ్చు కదా. బయట వాళ్ళకు బయట చూస్తారు, లోపల వాళ్ళు లోపల చూస్తారు. ఏం చూస్తుంటారు వీళ్ళు? మనలో ఉన్నటువంటి దైవ సంకల్పాన్ని చూస్తూ ఉంటారు. ఏ తత్వంతో మనం దేవాలయంలో గారి గోపురంలోనికి శిరస్సు ఉంచి లోపలికి వెళ్తున్నావో నేను గమనిస్తుంటారు. అంతటి గమనించేటువంటి శక్తి అక్కడ ఉంటుంది. ఇక్కడ రాగానే లోపలికి వెళ్ళినప్పుడు ఈశ్వర సంకల్పం జరుగుతుంది. లోపలికి వెళ్ళగానే ఇది ఎవరి అనుగ్రహం అంటే శివానుగ్రహమే. అందుకని ఊరు మధ్యలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎప్పుడూ కూడా లోపల ప్రదక్షిణాత్రయం చేసేటప్పుడు ఏం చేసి వచ్చావురా అని అడుగుతాడు. నేనేం చేసి రాలేదయ్యా, నేను నమస్కారం చేసుకోవడానికి వచ్చేసానంటావు. మరి పైన ఏం చూసి లోపలికి వచ్చేవేమిటి అని అంటారు. మరి వీళ్ళందరూ ఎవర్రా అని అడిగితే గాలిగోపురం మీద మన తరతరాల నుంచి వస్తున్నటువంటి తాత ముత్తాతల యొక్క ఆత్మసంచారం తిరుగుతుంటుంది. వాళ్ళకి మోక్షం రాలా. ఎందుకంటే హరిషడ్ వర్గాలు జయించాలి పునర్జన్మ కావాలంటే. అది బ్రతికుండగా చేయలేకపోతున్నాం. దేవీస్త్రీ దేవతా స్వరూపాలైనటువంటి కొంతమంది మాతృమూర్తులకి ఇది సాధ్యం. అందుకని వీళ్ళు లోపలికి వెళ్ళి అనుగ్రహం రాగానే శివానుగ్రహం దక్కుతుంది. కాలక్రమేణా కొద్ది రోజుల అనంతరం వీరు కాలం చేశారని అనుకుందాం. మరి ఊరు దాటాలుగా పొలిమేర. ఊరు పొలిమేరల్లో శంకరుడు కాలభైరవ రూపంలో అవతారాన్ని ఇచ్చి శంకర్ను పూరించినట్టుగా కుక్క రూపంలో మరుగుతాడు, శునక రూపంలో. చాలా అద్భుతంగా కివ్వని అరుస్తుంటాయి. అయ్యో కుక్కలు అరుస్తున్నాయి, ఎముడు వస్తున్నాడు, వెళ్ళిపోండి లోపలికి అంటారు. అంటే ఒక జీవుడు ఊరు దాటి బయటికి వెళ్తున్నప్పుడు సర్వోత్తముడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి. 2 చేతుల దగ్గర జోడించి నమస్కారం చేశాను. ఆరికి శంకరుడు పలికేటువంటి స్వాగతం. అక్కడి నుంచి ఆయన అనుగ్రహం ఇచ్చిన తర్వాత రుద్రుడి యొక్క అనుగ్రహం జరుగుతుంది. రుద్రుడు అనుగ్రహం జరిగిన తర్వాత అతనిని కపాల మోక్షాన్ని ఇచ్చిన తర్వాత ఆయన యొక్క చితాభస్మాన్ని ఈశ్వరుడు హృదయస్థానానికి రాసుకున్న తర్వాత ఆత్మ వచ్చి గాలిగోపురం దగ్గర సంచారం చేస్తూ ఉంటుంది. సంచారం చేస్తూ తను పడినటువంటి కష్టాలను, ఇబ్బందులు, అనేక రకాల జీవన శైలులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలకు, గణనాలకు, సప్త ఋషులకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాయి. తిరిగిన తర్వాత వారు ఇచ్చేటువంటి సుభిక్షమైనటువంటి అనుగ్రహ మోక్షంతో కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాయి.
ఆయన ఇచ్చినటువంటి శుభానుగ్రహంతో పునర్జన్మ ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. అక్కడి నుంచి ఆత్మకు పునర్జన్మ వస్తుంది. అలా వచ్చినటువంటి తత్వం కలిగినటువంటి పితృదేవతల వంశంలో పుట్టినటువంటి మనం ఎవరైతే ఉన్నారో వారికి దేవతలు అమ్మవారి మీదకి రావడం జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి మర్మం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా ఏంటంటే ఎవరి మీద కావాలంటే రప్పించుకుంటూ వచ్చేస్తారు. అట్లా ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీన వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు పూర్వకాలంలో ఒక శబ్దం కొట్టాలి అని అడిగితే జంతు చర్మాలే వాడేవారు. ఇప్పుడు అలా లేదు. కొంత ఏదో ప్లాస్టిక్స్ సమయం వచ్చాయి. ఇది మనకు అనవసరం. పూర్వకాలం గురించి మాట్లాడుకుంటే జంతువులు కూడా అవి మరణించిన తరువాత వాటి యొక్క చర్మాన్ని కూడా డోలుగా మార్చి కొట్టేవారు. దీనికి పరమార్థం ఏమిట్రా అని అడిగితే, అమ్మా నేను బ్రతికుండగా నీ రుణానుబంధాన్ని తీర్చుకోలేకపోయాను, కానీ నాకు మరణాంతరం ఆ ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇదిగో నా తోలుని ఇలాగా శబ్దంగా మారి నీ ముందు నేను ఆడుతున్నాను, ఏది నాకు ఒక్కసారి దర్శనమిస్తావమ్మా, ఒకసారి నాకు నేను చూడాలని ఉందమ్మా అని అడిగితే ఈ శబ్దాలకి అమ్మవారు ప్రసన్నురాలై ఎవరో ఒకళ్ళ దేహం మీదకి వచ్చి 2 నిమిషాలు ఆడుతున్నప్పుడు వీళ్ళు ఇంకా శబ్దాలు కొడుతుంటారు. వీళ్ళ ఆనందం, ఈ చర్మానికి ఉన్నటువంటి అమితానందంతో వాళ్ళు ఇంకా నాట్యం ఆడుతుంటారు. అట్లా చూసిన తర్వాత వారు ఆగిపోగానే ఈ శబ్దం ఆగిపోతుంది. అంతటి అనుగ్రహం దేవతలు ఇస్తారు. ఎలా ఇస్తారు ఇప్పుడు మీకు చెప్పాను వివరంగా. అర్థమైందా తల్లి? మరొకసారి తెలియజేయను. అర్థమైంది కానీ నాకు కనెక్షన్ కుదరలేదు గురుగారు. ఎలా హౌ అంటే భవిష్యవాణి కూడా చెప్తూ ఉంటారు కదా, ఇలా జరుగుతుంది, అలా జరిగింది, ఇందుకు జరిగింది, అందుకు జరిగింది. అదే చెప్తున్నాను తల్లి. ఇవి దేవతలు ఒక దేహాన్ని ఆవహించాలని అంటే పూర్వకాలంలో కొన్ని జీవరాశులు వచ్చి మొక్కుకునేవి. అదే మొక్కుకుంటే ఆ మొక్కుకునే వాళ్ళు ఎవరు అని అడిగితే పునర్జన్మ ప్రాప్తిరస్తా అనేటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ ఏదో ఒక జీవరాశిలోకి వెళ్ళాలి. వాళ్ళు ఆ దేవతల ముందుకు వచ్చి అమ్మ నాకు పునర్జన్మ వచ్చింది, ఈ జన్మలో ఈ రూపాన్ని వచ్చింది, నాకు నీకు దర్శనం చేసుకునేటువంటి అనుగ్రహాన్ని ఇయ్యమ్మా అని మొత్తుకుంటారు. అలా మొత్తుకున్నటువంటి కొన్ని జీవరాశుల యొక్క చర్మాన్ని డోలు డోలకుల్లో మనం సిద్ధం చేస్తారు. అలా వచ్చింది వాటి పరమాత్మే. అలా వచ్చిన తర్వాత నీ ముందు నేను శబ్దాన్ని చూపిస్తున్నానమ్మా అని చెప్పి ఆ శబ్దానికి తపశ్శక్తిగా భావించినటువంటి ఆ శబ్దానికి దేవత ప్రసన్నం అవుతుంది. అయినప్పుడు ఎవరో ఒకళ్ళ దేహం మీద ఆవహించాలి అని అడిగితే ఇందాక నేను ఏదైతే చెప్పానో అలాంటి తత్వం కలిగినటువంటి దేహాలే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి వారి ద్వారా బయటకు వచ్చి ఏదైతే చెప్పాలనుకున్నానో అవి చెప్పి తిరిగి వెళ్ళిపోతాయి. ఎంతసేపు చెప్తాయో తెలుసునా? వీళ్ళు ఎంతసేపు అయితే ఇవి ఆనంద తాండవం చేస్తుంటాయో ఆ దర్శనాన్ని చూసి అంతవరకు చెబుతారు. ఇది ఆగిపోగానే వెళ్ళిపోతారు. అందుకని ఆ శబ్దాలు కొడుతున్నంతసేపు అమ్మవారు కనపడుతుంది. ఇది కనపడేటప్పుడు అమ్మవారు చెప్పేటప్పుడు ఒక అతీతమైనటువంటి అనుబంధ శబ్దాలు ఏమిటో తెలుసా? ఈ శబ్దం వస్తున్నప్పుడు అమ్మవారు ఎట్లా అవుతుంది, దాన్ని మనం అమ్మవారి పూనకము అని అంటాం. ఈ పూనకంలో మన భవిష్యవాణి కానీ ఇతరితరాలు కానీ మనకి ఏదన్నా అడిగితే చెప్పేటప్పుడు ఏంటంటే తల్లి వాక్కుగా మనం భావిస్తాం. ఇది చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు. కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉంటారు. అంతకుమించి అమ్మవారి దర్శనం కలగదు. ఇది వాస్తవం. అందుకని మనకు అరగంట అమ్మవారు ఉన్నారండి, గంట అమ్మవారు ఉన్నారండి, అమ్మవారు ఇక్కడే మనకు దర్శనం ఇస్తున్నారంటే కుదరదు. అందుకని ఇక్కడ ఏంటంటే గ్రామ దేవతల యొక్క శక్తివంతమైనటువంటి స్వరూపం అష్టదేవతామూర్తుల స్వరూపంగా ఇస్తారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క నిమిషంగా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ. అందుకని మన ఇంట్లో కూడా అష్టదిక్పాలకులు ప్రతిదానికి ఒక 8 అనేటువంటి ఒక విధానంలో అష్టదిక్పాలకుల యొక్క మహాసంకల్పం గృహంలో ఎలాగైతే ఉంటుందో అష్టదేవీ దేవతల యొక్క స్వరూపము గ్రామదేవతకు ఉంటుంది. అందుకని అమ్మవారికి ఎప్పుడు కూడా అష్టదేవతా స్వరూపాలు అంటారు. అందుకని అమ్మవారి 8 రూపాల్లో మనకు దర్శనం ఇచ్చినట్టుగానే మన ఇంట్లో కూడా 8 దిక్కుల్లో 8 అధిపతి దేవతలు ఉంటారు. అలాగే ఒక్కొక్క దేవత 60 సెకండ్లు అమ్మవారు ఆవాహనం అయ్యి మనకు దర్శనం ఇస్తారనేది ప్రతీక. అది సో నమ్మడం అంటే ఎలాగైతే నెగిటివ్ ఎనర్జీ ఆవేస్తుందో అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది, నమ్మాల్సిందే. ఇప్పుడు కాలంలో దాన్ని ప్రశ్నిస్తే ఏంటంటే అది ట్రెండింగ్ కోసం చేసేటువంటి కొన్ని ఉన్నాయి, విన్యాసాలు అంటాం. వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధన్యవాదాలు. శుభం.